స్టార్ల నుంచి ఏడాదికి ఒక్క సినిమా రావడమే గగనమైపోయింది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 2-3 ఏళ్లకు ఒక సినిమా వస్తే గొప్ప అన్నట్టుగా ఉంది. అయితే ఈ పాన్ ఇండియా ట్రెండ్ లోనూ ప్రభాస్ మాత్రం వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. మొదట పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నది ప్రభాసే. సాహో, రాధేశ్యామ్ సినిమాల కోసం కాస్త సమయం తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు ఎటువంటి గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. చేస్తున్నవన్నీ భారీ సినిమాలే. గత ఏడాది జూన్ లో ఆదిపురుష్, డిసెంబర్ లో సలార్ తో పలకరించిన ప్రభాస్ ఈ జూన్ లో కల్కి 2898 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అంటే ఏడాదిలో ప్రభాస్ నుంచి ఏకంగా 3 భారీ సినిమాలు వచ్చినట్లు. అంతేకాదు ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్టులో లిస్టు కూడా పెద్దదే. రాజాసాబ్, సలార్ 2, కల్కి 2, స్పిరిట్, హను రాఘవపూడి ప్రాజెక్టు ఇలా ఎన్నో ఉన్నాయి. ప్రభాస్ దూకుడు చూస్తుంటే ఏడాదికి కనీసం 2 సినిమాలు వచ్చేలా ఉన్నాయి. ప్రభాస్ తో పోలిస్తే మిగతా స్టార్స్ హీరోలు పూర్తిగా వెనుకబడిపోయారు. గత 6 ఏళ్లలో జూనియర్ ఎన్టీఆర్ నుంచి కేవలం 2 సినిమాలే వచ్చాయి. 2018లో అరవింద సమేత, 2022లో RRR విడుదలయ్యాయి. ఈ అక్టోబర్లో దేవరతో పలకరించనున్నాడు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో తన ప్రైమ్ టైంలో ఇంత నెమ్మదిగా సినిమాలు చేయడం తన కెరియర్కే కాదు, సినీ పరిశ్రమ కూడా మంచిది కాదు. కానీ ఇదే బాటలో మిగతా స్టార్ హీరోలు కూడా ప్రయాణిస్తున్నారు. రామ్ చరణ్ ఒక్కో సినిమాకి 2-3 ఏళ్ల సమయం తీసుకుంటున్నాడు. 2019లో వినయ విజయ రామ విడుదలైతే 2022లో RRR వచ్చింది. నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్ ఈ ఏడాది చివర్లో రానుంది. ఇక అల్లు అర్జున్ అయితే గత 4 ఏళ్లుగా పుష్ప ఫ్రాంచైజీకి పరిమితమయ్యాడు. 2021లో పుష్ప 1 వచ్చింది. ఈ ఏడాది పుష్ప 2 రానుంది. మహేష్ బాబు పాన్ ఇండియా స్టార్ గా మారకముందే ఒక్కో సినిమాకి 2 ఏళ్ల సమయం తీసుకుంటున్నాడు. 2020లో సరిలేరు నీకెవరు, 2022లో సర్కారు వారి పాట, 2024లో గుంటూరు కారం విడుదలయ్యాయి. తన తదుపరి సినిమాని రాజమౌళితో చేస్తున్నాడు కాబట్టి ఇంకో 2-3 ఏళ్లు మహేష్ సినిమా వచ్చే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ వదిలేస్తే మిగతా స్టార్ హీరోలు మాత్రం ప్రభాస్ ని చూసి నేర్చుకోవాల్సి ఉంది. ఏడాదికి 2-3 సినిమాలు కాకపోయినా కనీసం ఒక్క సినిమా అయినా విడుదలయ్యేలా చేస్తే వారి కెరియర్ బాగుపడటంతో పాటు సినీ పరిశ్రమ కూడా ఎంతో మేలు చేసిన వారు అవుతారు.